వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పిఎస్లో మాజీ మంత్రి జోగి రమేష్పై కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ నేత కోటేశ్వరరావు అరెస్టుకు నిరసనగా సర్కిల్ ఆఫీస్ వద్ద మాజీ మంత్రి జోగి రమేష్ ఆందోళన చేపట్టారు. జోగి రమేష్ సహా మరో 5గురిపై కేసు నమోదు చేశారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకు అందిస్తారు ఫోన్ లైన్లో. అశోక్, డీటెయిల్స్ అంటే వైఎస్ఆర్సీపీ నేతల్ని ఇంకా వేధిస్తూనే ఉన్నారు టీడీపీ నేతలు, డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పిఎస్లో మాజీ మంత్రి జోగి రమేష్పై కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ నేత కోటేశ్వరరావు అరెస్టుకు నిరసనగా సర్కిల్ ఆఫీస్ వద్ద మాజీ మంత్రి జోగి రమేష్ ఆందోళన చేపట్టారు. జోగి రమేష్ సహా మరో 5గురిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకు అందిస్తారు ఫోన్ లైన్లో. అశోక్, డీటెయిల్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా ఈ సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే. తాజాగా మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేత కోటేశ్వరరావు ప్రభుత్వానికి సంబంధించి అంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతన్ని అభివృద్ధికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో ఆయన మీద కక్షపూరితంగా కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కోటేశ్వరరావుకు అండగా మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు మైలవరం సిఐ కార్యాలయానికి వెళ్లి వారిని వెళ్లిసిన పరిస్థితి. అయితే ఆ సమయంలో పోలీసులు వారెవరిని కూడా కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎవరైతే ఆందోళన చేశారో సిఐ కార్యాలయం ముందు ఆందోళన చేసిన జోగి రమేష్ తో పాటు మరొక 6గురిపై ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టిన పరిస్థితి. అయితే కూటమి నేతల తీరును కావచ్చు, ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని శాంతియుత నిరసనల ద్వారా నిలదీసినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నేతల పట్ల ఈ తరహాలో అక్రమ కేసులు పెడుతున్న ఏదైతే పెడుతున్న వైనం ఉంది దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.